ఓం దివ్యాత్మ స్వరూపులారా, మనం భగవద్గీతలోని రహస్యాలు ఒకటి ఒకటిగా తెలుసుకుంటున్నాం. నేడు మాయ అనే దాని గురించి భగవద్గీత ఏమి చెప్పబడ్డది, దానికి ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా తెలుసుకుందాం. భగవద్గీతలో మమ మాయా దురత్యయ అనేటువంటి పదం చెప్పబడ్డది. అంటే నా మాయ అనేటువంటిది మిగుల కష్టసాధ్యంగా ఉండేది, సామాన్యమైంది కాదు అని చెప్పబడ్డది. ఆ మాయ అనేది ఏ విధంగా మనకు తెలియబడుతున్నదో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఒకే ఒక్క సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సగభాగం ఒక్కసారి ఇట్లు నిరంతరము ప్రకాశిస్తున్నాడు. ఒకరికి రాత్రి అయినప్పుడు పగలుగా, ఒకరికి పగలైనప్పుడు రాత్రిగా ఉండే విధంగా ప్రకాశిస్తున్నాడు. రాత్రి పగళ్లను తెలియజేస్తూ రాత్రి కానీ స్థిరం కాదు, పగలు కూడా స్థిరం కాదు అనే విషయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ప్రకాశిస్తున్నాడు. అట్లాగే చంద్రుడు సూర్యుని యొక్క ఆధారంగా ప్రకాశిస్తూ ఒకసారి అమావాస్యగా, ఒకసారి పౌర్ణిమంగా తెలియజేస్తున్నాడు. ఇది కూడా ప్రకృతిలో ఈ యొక్క మంచి కానీ చెడు కానీ ఆనందం కానీ దుఃఖం కానీ శాశ్వతం కాదు, ఒకటి తర్వాత ఒకటి వస్తవి అనేటువంటి విషయాన్ని వ్యక్తపరిచే విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు చంద్రుని ద్వారా తెలియబడతా ఉన్నది. ఈ విధంగా కంటికి కనిపించకుండగానే ప్రాణవాయువు సమస్తమైన ప్రాణులకు ఆధారమై కొనసాగుతున్నది. అది మనం అందరం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం, ఇందులో సందేహం లేదు. అదే ప్రకారంగా ప్రకృతిలో వర్షం నీకు తెలియకుండానే ఆకాశంలోని గాలి రూపంలో, గాలిలోని తేమ రూపంలో, తద్వారా అగ్ని సంయోగంతో, వేడి సంయోగంతో ఏర్పడి వర్షం కురుచుట మనం గమనిస్తూ ఉన్నాం. మన కంటికి కనిపించకుండానే భూమిపై ఉన్నటువంటి నీరు వేడి ద్వారా, సూర్యుని యొక్క వేడి ద్వారా ఆవిరై ఆకాశంలో అది చేరి మేఘాలుగా తయారై ఆ మేఘాలే ప్రకృతిలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షం కురుచుట మనం గమనిస్తూ ఉన్నాం. ఇదేమి మామూలు విషయం కాదు. అదేంగాక ఈ ప్రకృతిలో ఉండబడేటువంటి చెట్లు ఎన్ని రకాలో ఊహించుటకు చెప్పుటకు కూడా సాధ్యం కాదు. ఔషధ చెట్లల్లా అనేక రకాలు, పూల చెట్లల్లా అనేక రకాలు, కూరగాయల చెట్లల్లా అనేక రకాలు, పంటకు సంబంధించిన మొక్కలల్లా అనేక రకాలు, పక్షులల్లా అనేక రకాలు, జంతువులల్లా అనేక రకాలు, పశువులల్లా అనేక రకాలు, మృగాలల్లా అనేక రకాలు, ఎన్ని రకాలో చెప్పుటకు సాధ్యం కాదు. ఒకటి ఊరబిల్లి అంటాడు, ఇంకొకటి అడవి పిల్ల అంటాడు, ఒకటి ఊరగాడిద అంటారు, ఒకటి అడవి గాడిద అంటాడు. పాములల్లా ఎన్ని రకాలో చెప్పడానికి సాధ్యం కాదు. ఇట్లా అనేకమైన రకాలుగా ఈ యొక్క జంతుజాలమంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇదంతా మాయ. మరి ఇంతకంటే మాయ చేసేవాడు ఎవడైనా ఉన్నాడా?
ఇది సామాన్యమైన మాయ కాదే. కానీ కొంతమంది పాపం ఎవరో కొంత వారి పరిజ్ఞానంతో కొన్ని చిట్కాలు చేసి, కొన్ని మహిమలు చేస్తే, కొన్ని మాయలు చేస్తే వాటికి లోబడి మోసపోతున్నటువంటి జనం కూడా మనము గమనిస్తూ ఉన్నాము. అతడు వాళ్ళు చేసే మోసాలకు, వాళ్ళు చేసే చిట్కాలకు, వాళ్ళు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి మోసపోయి వాళ్ళ లోబడి వాళ్ళు చెప్పిన రీతిగా డబ్బుల రూపకంగా కావచ్చు, శారీరక రూపకంగా కావచ్చు, లొంగిపోయేటువంటి వ్యక్తులను కూడా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఇదంతా కూడా మనం ఉన్నదే మాయలో ఉన్నాం. ఇంతకంటే పెద్ద మాయ చేసేవాడు ఎవరు లేడు. కాబట్టి మాయ మాటలకు లోబడకుండా ఏ వ్యక్తి అయితే సత్యమైన, సనాతనమైన, వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాడో, అదే తరహాలో ఆచరిస్తాడో, అటువంటి ఆచరణను చూసి, అతని బోధలు చూసి మాత్రమే మనము అంగీకరించాలి తప్ప మాయలకు లోబడి, మాయ మాటలకు లోబడి మనము వ్యవహరించకూడదని ఈ భగవద్గీతలోని రహస్యాలు అనేకంగా ఉన్నవి. చెప్పుకుంటూ పోవాలంటే మనిషి పుట్టక ముందు తల్లి గర్భంలో అండము నుండి, తల్లి యొక్క అండము నుండి తండ్రి యొక్క బీజకణము ద్వారా పిండమైతా ఉన్నాడు. పిండమే ఏమవుతుంది? భూమిపై పుట్టిన తర్వాత శిశువు అవుతున్నాడు. శిశువు ఏమవుతున్నాడు? బాలుడవుతున్నాడు, బాలిక అవుతున్నది. ఆ బాలుడే ఒక యువకుడు అవుతున్నాడు, యువతి అవుతున్నది. వాళ్ళే వృద్ధులు అవుతున్నారు, వృద్ధురాలుగా అవుతున్నారు. ఆఖరుకు మరణిస్తూ ఉన్నారు. మరణాన్ని ఎవడు ఒప్పుకోడు, కోరుకోడు. కానీ మరణాన్ని తప్పించుకునే శక్తి ఎవనికి లేదు. వృద్ధాప్యాన్ని ఎవడు ఒప్పుకోడు, కానీ ఆ వృద్ధాప్యాన్ని తప్పించుకునే శక్తి ఎవనికి లేదు. వాడు కోటీశ్వరుడు కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, రాజు కావచ్చు, రాజాది రాజు కావచ్చు. కాబట్టి మనము పుట్టేది, మనము చచ్చేది ఇదంతా కూడా మాయా ప్రభావమే. కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి మమ మాయ దురత్యయ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని మనము మాయలోనే ఉన్నాం. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ భగవాన్. అంటే భగవంతుని యొక్క క్రియేషన్లో, అతని యొక్క మాయలోనే మనం ఉన్నాము. అంతకంటే మిక్కిలి ఏమీ లేదు. కాబట్టి ఈ మాయ యొక్క ప్రభావాన్ని తెలుసుకొని భగవంతుడనేవాడు దీనికి అంతటికి ఆధారమై ఉన్నాడు, అతడికంటే వేరే ఏమీ కూడా లేదు, ఎవరు కూడా లేరు అనే విషయాన్ని తెలుసుకొని ఆచరించాలని, ప్రలోభాలకు గురి కావద్దని, సత్యమైన ధర్మమైనటువంటి సనాతన ధర్మం అంటే ఏమిటో కాదని, ఇదే సనాతన ధర్మం, ఇట్టి సనాతన ధర్మానికి విరుద్ధంగా ఎవరు చెప్పినా నమ్మకూడదని. ఓం తత్ సత్.